ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయం వెంటాడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం రాజకీయాల్లో లడ్డూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హోటల్ చిట్టూరి హెరిటేజ్లో మంగళవారం ఉదయం బివి రామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా లక్షల మంది తెలుగువారు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. యుద్ధ ప్రభావం సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలలో స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో విదేశాలలో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తక్షణమే సొంత గడ్డకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైసీపీ కూడా యుద్ధ భయంలో ఉన్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు ప్రభుత్వానికి తగిన రీతిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా తణుకు పర్యటనలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మేము ఒకటే కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలకి, రాజకీయానికి ఆధ్యాత్మికకి బుడి పెట్టొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతిరోజు ఈ లడ్డు వ్యవహారాన్ని చాలా ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు. దీనికి ఇప్పటికైనా స్వస్తి పలకమని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడితో ఆటలు వద్దని చెప్పి ప్రతి ఒక్క రాజకీయాన్ని కోరుకుంటున్నాను. ఈవేళ కలియుగ వెంకటేశ్వర స్వామిని మీరు ఎలా చేస్తారంటే, మీరు రాజకీయం కోసం భగవంతుడితో కూడా మీరు ఆటాడుకుంటున్నారు. దయచేసి రేపు రాబోయేది మార్చి 10 ఉగాది, ఈ కొత్త సంవత్సరం నుంచైనా సరే మానమని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఇవాళ మనం చూసాం అమెరికా ఇరాక్ యుద్ధం, మన ప్రవాసాంధ్రులు చాలామంది చిక్కుపోయారు. మరి దీని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేకుండా ప్రతిరోజు లడ్డు వ్యవహారం. దయచేసి ఇది మాని అక్కడ చిక్కుకున్న మన ప్రవాసాంధ్రుల్ని వాళ్ళని త్వరగా తీసుకొచ్చి చూడమని కొట్టున్నాను. ఈవేళ వాళ్ళు చాలా ప్రాణభయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడేం చూస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మొన్నే చూసాం కొరియా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే నిన్న రష్యా వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి మద్దతు పలికారు. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు ఇంకా యుద్ధం ఆగలేదు. మరి కొత్తగా ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఈవేళ ఎకానమీ పూర్తిగా పడిపోతుంది. ఈవేళ ఉత్పత్తులు అన్నీ పెరగబోతున్నాయి. క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతుంది. మరి దీనిపైన నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి లడ్డు వ్యవహారం పక్కన పెట్టి మన ప్రవాసాంధ్రులందరినీ తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రగతి కోసం పాల్గొనుకుంటున్నాను. ఈవేళ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈవేళ రోడ్లు చూసినా ఎక్కడ పడితే అక్కడ చాలా చండాలంగా ఉన్నాయి. దాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఈవేళ విమర్శించడం కాదు కానీ ప్రజల కొరకే మాట్లాడుతున్నాను. ప్రజలు చాలా అసహించుకుంటున్నారు, అందరినీ అసహించుకుంటున్నారు. వీళ్ళని లేదు వారని లేదు. ఎందుకంటే మీరు చేస్తుంది నవ్వుతున్నారు. దాన్ని దయచేసి ఇప్పటికైనా మానుకొని అసెంబ్లీలో హుందాతనంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పాటుపడని చెప్పి తెలిసి మనం చేస్తాను. అలాగే ప్రవాసాంధ్రుల్ని త్వరగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకునేలాగా కృషి చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. దయచేసి రాజకీయాలు మాని రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడి మనం చేస్తున్నాను. జై హింద్.